సీతాఫల్ మండి మేడి బావి భక్త జనకోటికి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నమస్తే అండి, నేను మీ మోనిక. ఈ రోజు మనం సీతాఫల్ మండి బోనాల జాతరలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి వాతావరణం చూసారా? డప్పుల మోతలతో సంబరాలతో ఉత్సాహంగా కలకలలాడుతోంది. ఈ రోజు మన మోటో ఏంటంటే సీతాఫల్ మండి బోనాల వైభవాన్ని, అలాగే బోనాల వెనుక ఉన్న పవిత్రమైన చరిత్రను ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? శ్యామ్ ప్రసాద్ అండి నా పేరు. నేను ఇక్కడే సీతాఫల్ మండి మేడిబాయిలో ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మంచి చేస్తారు బోనాలు. అండ్ మేము అనుకునే అన్ని కోరికలు తీరినాయి. ఇక్కడ ఏదనుకున్నా నెరవేరుతుంది. అందరం సెలబ్రేషన్ చేసుకుంటాం బోనాలు అన్నది. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడ రావటం. మీరు బోనం వెనకాల ఉన్న చరిత్ర గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? అంత అయితే తెలీదు, మా పెద్దవాళ్ళకి తెలుస్తుంది, మాకైతే తెలీదు. బట్ అయితే మేము నమ్మిన దేవత అనమాట, మా గ్రామ దేవత ఇక్కడ కాబట్టి మాకు చాలా ఇది అనిపిస్తుంది రావటం. ఓకే, ప్రసాదము సమర్పించడం అట్లాంటిది ఏమైనా మీరు ఏమైనా స్పెషాలిటీస్ ఏమైనా చేస్తారా? ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన బోనమే ఇక్కడ పెడతామండి. ఇంకా మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ గుళ్ళో ఏమన్నా సరే మాకు చెప్తుంటారు, మాకు అప్డేట్ ఇస్తుంటారు. మాకు గ్రూప్ ఉంటుంది, ఇందులో ఆ గ్రూప్ లో అప్డేట్ ఇస్తుంటారు. మేము దానికి పాల్గొంటాం ఎవ్రీ మంత్. హాయ్. మీ పేరు? నా పేరు సాయితి. ఓకే, బోనాలు అంటే మీరు ఏం చేస్తారు? బోనం అంటే మేము స్పెషల్గా కుండ బోనం చేస్తాం, బికాజ్ మేము కుమ్మరోళ్ళం. అండ్ పసుపన్నం, పరమన్నం ఇక్కడ ముత్యాలమ్మకి ఇంకా పోచమ్మకి అందిస్తాం. ఓకే, మీరే ఎత్తుతారా బోనం కూడా? మా మమ్మీ ఇంకా నేను ఎత్తుతాం. మా అత్త వాళ్ళు కూడా వచ్చినారు ఈసారి. సో మాకు కూడా ట్రెడిషన్స్ అర్థం అయితే ఫ్యూచర్లో మేము కూడా బోనాలు ఎత్తుతే బాగుంటుంది అని మేము ఎత్తుతాం. ఇన్ ఫ్యూచర్ మీరు కూడా బోనం ఎత్తుతారా? పక్కా డెఫినెట్లీ ఎత్తుతాం. ట్రెడిషన్ని ఫాలో కావాలి, అందరు ఎత్తాలి కాబట్టి ఎత్తుతాం. ఎవ్రీ ఇయర్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ బోనం ఎత్తుతాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీరు భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? సూచనలు ఏముందమ్మా, ఇది దాదాపు 100 సంవత్సరాల టెంపుల్. ఇది రెగ్యులర్ గా దాదాపు మాకు 2 వారాల బోనాలు ఉంటాయి. ప్రతి బోనంలో ఒక 10-15 వేల మందులు వస్తుంటారు. పెద్ద ఎత్తున చిలకల తర్వాత అదే విధంగా పెద్ద ఎత్తున జాతర ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇదంతా భక్తుల సహకారము, భక్తుల వాళ్ళు ఇక్కడ మహా ప్రేమతో మహా గొప్పగా అమ్మవారిని కొలుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచిగా జరుగుతున్నది. భక్తులు మీరు భక్తులకు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? మీరు కంట్రోల్ అంటే ఏముందమ్మా, వాళ్ళే డిసిప్లిన్ గా వాళ్ళే ప్రతి సంవత్సరము ఏ పోలీస్ బందోబస్తు లేకుండా, అంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా పోయి దర్శనం చేసుకొని ఇండిపెండెంట్ గా వస్తారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇప్పటికి. మన పెద్దల కాలంలో బోనాలు చేశారు, ఇప్పుడు కాలంలో బోనాలు వేరేగా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? ఏముందమ్మా, ఇప్పటికైనా భక్తి ఒకటే. వాళ్ళు ఆ జనరేషన్ లో వాళ్ళ పద్ధతిగా చేసి, ఇప్పుడున్న యూత్ జనరేషన్ లో ఏదైనా భక్తి అయితే ఒకటే కదా. ప్రజలకు అమ్మవారు అయితే అందరికి ఒకటే కదా. ఆ రోజుల నుంచి ఇప్పుడు ఆకాశం భూమి మారినట్టు భక్తి కూడా మారడం. కొంచెం పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ కి కొంచెం ఇప్పుడున్న అడ్వాన్స్ చేస్తారు. ఆ రోజుల్లో వాళ్ళ ఒక పద్ధతిగా చేశారు పూజ. దాన్ని ఏదైనా అమ్మవారు అదైనా ఇదైనా రెండు స్వీకరిస్తుంది, అందరినీ సంతోష పెడుతుంది. మీరు ఆలయ ప్రాంగణాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? దాదాపు ఇది ఒక 105 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడమ్మ. ఇది చిన్నగా ఉండే. దాని తర్వాత నేను 1996లో ట్రస్ట్ బోర్డుకి వచ్చినాక 99లో ఫౌండర్ అయిన తర్వాత ఈ చిన్న గుడి నుంచి అందరం బస్తీవాసులు అందరం కలిసి సహకారంతో ఇంత పెద్దగా చేసి, ఎంత గుడి కట్టినా బస్తీవాళ్ళ సహకారంలో చేసి ఉపయోగం ఉంటుంది కాబట్టి అందరి సహకారంతో దినదినం అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది గుడి. ఈరోజు దాదాపు 10,000 బోనాలకు దాకా చేరుకున్నాం. ఇంకా మాకు ఒకటే కోరిక, ఇక అందరూ మా బస్తీవాసులందరూ సహకారంతో చిలుకలు కూడా అంత పెద్దగా చేయాలి గుడినని ఆలోచన. అంటే జాతర లాగా అట్లా అనుకొని చేసుకుంటూ వస్తున్నాం. అది మీరు భక్తులకు ఇంకేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు ప్రతి మంగళవారం శుక్రవారం పెద్ద ఎత్తున దాదాపు ఒక 100 మంది మహిళలు వాళ్ళు వచ్చి భజనలు, కుంకుమార్చన అన్నీ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మ తల్లి అందరినీ మంచిగా కాపాడుతున్నారు అమ్మ. అదే. ఓకే, థ్యాంక్ యూ. సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? చెప్పండి సార్, మీరు ఎలా ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? గత 50 సంవత్సరాల క్రితం గుడి చూస్తే చిన్న గుడులు ఉండేవి. దాని తర్వాత ప్రకాష్ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత గుడి చాలా బాగా అభివృద్ధి చేశారు. చాలా వరకు అభివృద్ధి జరిగింది గుడి. నమ్ముకున్న భక్తులకు అమ్మలు ఇద్దరు కొంగు బంగారం. వాళ్ళు కోరిన కోరికలు ఎవరు భక్తులు నమ్మకంతో కోరుకుంటారో వాళ్ళ కోరికలు తీరుతాయి. మన ఆచారం ప్రకారం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం, గ్రామ దేవతలే మనల్ని ముందుగా కాపాడేది. ఈ గ్రామ దేవతలు అందరినీ బస్తీలో వాళ్ళందరినీ చల్లగా చూస్తున్నారు.
రోజు రోజుకు కూడా పండగలు పెరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, ప్రజల్లో కూడా భక్తి విశ్వాసం చాలా పెరుగుతుంది. ఆ నమ్మకంతోనే ఈరోజు వేలాది మంది భక్తులు శ్రావణ మాసంలో మొదటి వారంలో వచ్చే పండగని బాగా ఘనంగా జరుపుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు అమ్మ దయ వల్ల. ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అంటారా? మీరు కూడా కోరుకోండి, మీ కోరిక కూడా తీరుతుంది. ఖచ్చితంగా మీరు కోరుకొని వెళ్ళి వచ్చే సంవత్సరం వచ్చి మీరు చెప్పాలి నా కోరిక తీరిందని. తప్పకుండా. రాజు టిఆర్ఎస్ సీనియర్ లీడర్, పోచమ్మ ముత్యాలమ్మ టెంపుల్ చాలా ముఖ్యమైనది. కళాప్రకాష్ గారు ఫౌండరు అండ్ వాళ్ళు ఉంటారు. చాలా చక్కగా మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మంచిగా జరుగుతున్నది పోచమ్మ ముత్యాలమ్మ టెంపుల్ ద్వారా. మేము కూడా చేస్తూ ఉంటుంటాము. అందుకనేసి చాలా వైభవంగా కళాప్రకాష్ గారు నమస్తే వైభవంగా ఇక్కడ వచ్చే భక్తులకు మీరు ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారండి? మేము మంచి సూచన అందరి గురించి చెప్తున్నాం. కృష్ణమూర్తి గారు, కళాప్రకాష్ గారు, కృష్ణమూర్తి గారు, గడ్డం ప్రసాద్ గారు, ఇట్లా వెంకటేశ్వర్, ఇప్పుడు కొండలు గారు, బాలాజీ అన్న గారు కూడా ఇక్కడ అందరూ ఐక్యమత్యంగా మేము చేసుకుంటాము. అంబాల రాజేశ్వర గారు బీజేపీ, అట్లా విశ్వకర్మగిరి గారు కూడా అందరూ కలిసిమెలిసి ఇక్కడ చేసుకుంటున్నాము. మాకు అదేమి విభేదాలు ఏమి లేవు. మేము టీఆర్ఎస్ సీనియర్ లీడర్ అయినా కూడా బీజేపీ వాళ్ళందరూ కూడా అంతా ప్రేమపూర్వకంగా చేసుకుంటాము ఇక్కడంతా. అట్లేం లేదు. ఓకే. ఇయర్ బోనం ఎత్తుతారా? ఎవ్రీ ఇయర్ చేస్తాను. అంటే ఏం చేస్తారండి? బోనం అంటే ఏం చేస్తారు? ఫస్ట్ పరవన్నం వండుతాము, తర్వాత పైన దాంట్లో బెల్లం శాఖం వేస్తాము, తర్వాత అమ్మవారికి బొట్లు పెట్టేసి చీర గిట్ల తీసుకొచ్చి సార పోస్తాం అంతే. అన్ని వంటకాలు మీరే చేస్తారా అండి? మమ్మీ నేను ఇద్దరు చేస్తాం. మీకు మొక్కు అంతా తీరిపోయిందండి? అన్ని అంత తీరిపోయినట్టే, అంత హ్యాపీ. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి గౌడ్. ఓకే. మీరు ప్రతిసారి వస్తారా ఇక్కడికి? ఆల్మోస్ట్ మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే గుడికి వచ్చి బోనాలు చేస్తాం. ఇక్కడనే పుట్టి పెరిగాం కాబట్టి ఆల్మోస్ట్ ఇదే మాకు. అంటే బోనం మీరు ఎత్తుతారా? మేము చెల్లి ఎత్తుతుంది. మా ఇంట్లో మా మమ్మీ తర్వాత మా చెల్లి తీసుకుంది. సో మా చెల్లి ఎవ్రీ ఇయర్ ఎత్తుతుంది. ఇక్కడ వచ్చి మేము చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఓకే. మన పూర్వీకులు చేసిన బోనాల పండగ ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? అప్పుడు అంటే కుండలలో చేసేవాళ్ళు మన 20 years బ్యాక్ లో. ఇప్పుడు అనేది వెండి వచ్చింది, బంగారం వచ్చింది, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కుండలలో చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం చేసే బోనం అందరం శాంతి ఉండాలి కాబట్టి. ఇప్పుడు ట్రెండ్ మారిన కొద్దీ అది చేంజ్ అవుతుంది కాబట్టి మన ఇష్టం అది. కానీ అమ్మకి అయితే నైవేద్యం మాత్రం మనస్ఫూర్తిగా సమర్పిస్తాం మేమైతే. ఓకే. బోనం వెనకాల ఒక పవిత్రమైన చరిత్ర ఉంది, అదేంటో మీరు చెప్పగలుగుతారా? మనంత చరిత్ర అయితే మనకు అంత ఐడియా లేదు. బట్ బోనం అనేది మనకి ఇప్పుడు వర్షాకాలం పడతాయి కాబట్టి మనకి ఎలాంటి రోగాలు రావకుండా అందరు శాంతిగా ఉండాలని, ఆడపిల్లలు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటే ఇంటి ఆడపిల్లలు బోనాలు చేస్తారని తెలుసు. బోనంలో ఏ పదార్థాలు పెడతారు? అంటే బోనాలు 2 టైప్స్ ఉంటాయి. కొంచెమో పరమాన్నం పెట్టిస్తారు, కొంచెమో తెల్లన్నం పెడతాం. మాది వచ్చేసి పసుపన్నం పెట్టి కళ్ళు కుళ్ళతో చదివిస్తాము, పచ్చి పులుసు వేసి ఆకుకూరతో సమర్పిస్తాం మేమైతే. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? శైలజ. మీరు ఎవ్రీ ఇయర్ చేస్తారా బోనం? ఎవ్రీ ఇయర్ చేస్తాం. అంటే మీరు మొక్కు ఏమైనా పెట్టుకున్నారా? ప్రతి ఇయర్ మా అత్తవాళ్ళు చేస్తుంటే అలాగే మేము కూడా కంటిన్యూ చేస్తాం. అంటే బోనం గురించి చరిత్ర ఏమైనా చెప్పగలుగుతారా? అంటే అది కంపల్సరీ పోచమ్మ బోనాన్ని ఆడపిల్లలు చేయాలని. ఓకే. బోనంలో మీరు ఏం పెడతారండి ప్రసాదం లాగా? బోనంలో ప్రసాదం లాగా ఏం పెడతారు? అదే స్వీట్ అన్నము, పోచమ్మకేమో స్వీట్ పచ్చన్నము, ఇంకో ముత్యాలమ్మకేమో స్వీట్ అన్నం. ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరినాయా అండి? ఓకే. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు శకుంతల అండి. ఓకే. మీరు ఇక్కడ ఏం చేస్తారండి? మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నాం పండగ సందర్భంగా. ఇక్కడ బోనాలు శ్రావణ మాసంలో అవుతాయి మంచిగా. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ముత్యాలమ్మను, పోచమ్మ ఇద్దరు అమ్మవార్లు కొలువైన టెంపుల్. నాగమ్మ టెంపుల్ కూడా ఉంది బ్యాక్ సైడ్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర అవన్నీ మంచిగా అవుతాయండి. టెంపుల్లో భక్తులు బాగా భారీ ఎత్తున వచ్చి పబ్లిక్ అందరూ మాకు మంచి సహకరిస్తారు. సార్ చైర్మన్ సార్ కూడా మంచిగా టెంపుల్ ని బాగా డెవలప్ చేస్తున్నారు. ఆయన ఫౌండర్ చైర్మన్ ఇక్కడ. ఇప్పుడు కొత్తగా ట్రస్ట్ కూడా పడింది ఇక్కడ. టెంపుల్లో అయితే అన్ని అమ్మవారు అయితే అందరికి మహిమగల అమ్మవారు, అందరికి అన్ని మంచిగా చేస్తుందండి. పబ్లిక్ బాగా వస్తారా అండి? రేపు జాతర అయితే రంగ భవిష్యవాణి కూడా చెప్తారు ఇక్కడ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ్ అమ్మ. ఓకే. మీరు ప్రతి ఏటా వస్తారా ఇక్కడికి? అంటే ఉండేది ఇక్కడే, ఇదే ఫస్ట్ టైం అమ్మవారి టెంపుల్ చూడడానికి వచ్చాను.
కానీ ఇక్కడ జరిగే జాతర చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత మా ఆంధ్రాలో కూడా ఇలా లేదు. నేను బేసిక్ ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చాను, వ్యాపారీత్యా ఇక్కడ వచ్చాను. అమ్మవారు అంటే నమ్మకం, మంచి నమ్మకం. చాలా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ చేసే పండుగని చూసి నాకు కూడా ఇంప్రెషన్ వచ్చింది అనమాట. దాని మీద నేను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఓకే, మీరు కోరికలు ఏమైనా కోరుకున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదే నాకు కోరిక. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? ప్రేమిక అండి. సో క్యూట్ అండి. చాలా యూనిక్. మీకు బోనాల గురించి ఏమైనా చరిత్ర ఏమైనా తెలుసా? బోనాల గురించి బోనం నేనే ఎత్తుకుతానండి రెగ్యులర్ గా. సో బోనం గురించి చరిత్ర అంటే అందరు శాంతిగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలని, ఫ్యామిలీస్ ఏరియాలో వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి బోనాలు చేస్తాం. అందరం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. బోనంలో ఏమేమి పెడతారండి పదార్థాలు? మేమైతే పసుపన్నం పెడతామండి, పచ్చి పులుసు పెడతాము, అలాగే కూరగాయలు ఉంటాయి కదా అది పెడతాము. నార్మల్ గా అందరూ బెల్లం అన్నంతో పద్మన్నంతో చేస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు, ఎవరికి వచ్చినంత వాళ్ళు. థ్యాంక్ యూ అండి, అందరికీ బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరు? అన్నపూర్ణ మేడం. ఓకే, మీరు ఇక్కడ పబ్లిక్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? పబ్లిక్ మామూలుగా వాళ్ళు వస్తుంటారండి, వాళ్ళు తెచ్చే బోనాలు లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి ముత్యాలమ్మకు పోచమ్మకు వాళ్ళు సమర్పిస్తుంటారు. మంచిగా దర్శనాలు చేసుకుంటారు. పబ్లిక్ కూడా సానుకూలంగా వస్తుంటారు, వెళ్తుంటారు. ఎలాంటి ఏం ప్రాబ్లం లేకుండా చేసుకుంటారు. మేము కూడా ఇప్పుడు చాలా సంవత్సరాలు ఇక్కడ డ్యూటీలు చేస్తున్నాము. వాళ్ళు గుళ్ళో కూడా వాళ్ళందరూ కూడా మంచిగా సహకరిస్తారు. పబ్లిక్ కూడా అందరూ మాకు సహకరించేసి ఇక్కడ ప్రతి ఏడాది కూడా చాలా బాగా జరుగుతాయి మేడం. చూశారు కదండి మన మేడబావి బోనాల సంబరాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మహాకాళి, జై తెలంగాణ.